మా నానమ్మ. హాయ్ చెప్పక్క. చెప్పక్క. బాయ్. మా అన్న కొడుకు పెళ్ళైందండి. మేము వచ్చినాము, కలుగుతాము, పెళ్లి పిల్లగాని చేస్తాను, పసుపు రుద్దుడు ఈరోజు, రేపు చేసిన పెళ్లి పిల్లగాని ఎల్లుండి చేసిన 3 తారీఖు లగ్గం, అందరు రావాలి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా.
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి. ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి. శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి. మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి. మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి. కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణి వరముగా ఇవ్వండి. గని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. ఆ ఆ ఆ ఆ తన ఎదపై రతనల్లా నిన్ను నిలిపే మొగుడొస్తాడు. నీ బగలే నగలంటూ ధారాలే కురిపిస్తాడు. తన ఇంటికి కళ్ళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు. తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు. ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట. కలలో ఇలలో ఏ కన్నికి ఇలాంటి పతిరాడనిపించి వరుణ్ణి వరం. ఇప్పుడైతే మా అల్లునికి పసుపు పెట్టిన ముప్పటి కార్యక్రమం అయితే ఇప్పుడు అయిపోయింది. అంటే మళ్ళీ రేపు ఉన్నది ఎల్లుండి ఉన్నది 3 తారీఖు అందరు పెళ్ళికి రండి. బాయ్.